హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? హ్యాపీ ఫ్రైడే. బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి, ఓకేనా? మళ్ళీ రేపు ఇంకా సాటర్డే సండే వస్తుంది కాబట్టి ఇంకా మీరు ఖచ్చితంగా బయటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి, ఓకేనా? ఇంకేంటంటే విశేషాలు అవన్నీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఆషాఢ మాసము లాస్ట్ శుక్రవారం కదా, ఇంకా తర్వాత మండే నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. అన్నీ కొత్తగా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎవరైనా కొత్త పనులు చేయడం కానీ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈరోజు బ్యూటీ టిప్ అండ్ హెల్త్ టిప్ కూడా చెప్పాను, చూడండి, ఓకేనా? కంటిన్యూ ద బ్లాగ్. నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? పెద్ద సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఓకే? మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేయాలి, ఎంకరేజింగ్. తర్వాత ఇప్పుడిప్పుడు కొంచెం తగ్గుతున్నాయి వర్షాలు, కానీ వర్షాలు తగ్గిన షాపింగ్ మాల్స్ కూడా ఓపెన్ చేయడం లేదు. చూద్దాం, తొందరలోనే ఓపెన్ చేసేస్తే మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్తాను, ఓకేనా? ఈరోజు వచ్చేసి గుడ్ వర్డ్స్ ఏం లేదనమాట. మీకు హెల్త్ టిప్ ఒకటేసి తర్వాత వచ్చి బ్యూటీ టిప్ ఒకటి చెప్తాను అనమాట. హెల్త్ టిప్ ఏంటంటే, టమాటాలు అందరికీ తెలిసిందే కదా. టమాటాలు అనేది మనం ఎక్కువ తీసుకుంటే మంచిదన్నమాట. అట్లని చెప్పేసి మరీ ఎక్కువ తీసుకోకూడదు. ఏదైనా సరే మనం మితంగా, అది ఏదైనా సరే మందైనా సరే వస్తువైనా సరే ఏదైనా సరే మితంగా వాడుకుంటేనే మనకు దాంట్లో ఉండే పోషక విలువలన్నీ మనకు వస్తాయి అన్నమాట. మనకు సరిగ్గా కొంతమందికి రక్తం లేకపోయినా కూడా వాళ్ళు కూడా తినచ్చు అనమాట. టమోటాలు రక్తం సరిగా లేని వారికి కూడా తినచ్చు. తర్వాత దాంట్లో సి విటమిన్, ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి రోజు ఒకటి చిన్నది తింటే చాలు. లేదా మనం ఎలాగో కూరల్లో వేస్తూనే ఉంటాం కదా టమాటాలు, అవైనా కంపల్సరీగా టమాటాలు అయితే మరీ ఎక్కువ టమాటాలు తినద్దండి. ఏదైనా సరే మందుగా తింటేనే ఏదైనా సరే దానివల్ల బెనిఫిటే ఉంటుంది. ఎక్కువ అది దానివల్ల ఉపయోగం ఎక్కువగా ఉందనేసి ఎక్కువగా తింటే మాత్రం దానివల్ల మళ్ళీ శరీరానికి ఏదో ఒకటి దానికి సంబంధించింది ఏదైనా మనకు విటమిన్ ఎక్కువైనా విటమిన్ దానివల్ల కూడా వస్తుంది. విటమిన్ తక్కువైనా జబ్బులు వస్తాయి, విటమిన్ ఎక్కువైనా జబ్బులు వస్తాయి. అందుకనేసి ఏదైనా సరే క్వాంటిటీ ప్రకారము కొంచెం లిమిట్గా తీసుకుని రోజు ఆహారంలో తీసుకుంటూనే కొంచెంగా మితంగా తీసుకుంటుంటే ఎప్పటికైనా మనం ఆరోగ్యంగా ఉంటాం, ఓకేనా? అతిగా తినకూడదు, ఏదైనా సరే లిమిట్గా మెయింటైన్ చేయాలి. ఇంకోటి, టమాటా వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కదా, మనకు ఆల్రెడీ తెలిసిందే. ఫేస్కి టమాటా గుజ్జును మామూలుగా మనం ఇప్పుడు కూరగాయలు కట్ చేసేప్పుడు జస్ట్ ఇలాగ టమాటా ముక్కలు కట్ చేసేప్పుడు జస్ట్ అది కొంచెం అలాగే ప్లెయిన్గా అయినా పూసుకోవచ్చు. లేదంటే టమాటా గుజ్జులో తేనె కలుపుకొని అదైనా పూసుకోవచ్చు. అలాగైనా మన ఓపిక ఉండాలి, కానీ చాలా ఉంటాయి అన్నమాట రెమెడీస్. తర్వాత టమాటా ప్లస్ చక్కెర కలిపేసి స్క్రబ్ లాగా చేసుకోవచ్చు. తర్వాత శనగపిండి, కొంతమందికి శనగపిండి పడదు, అది ఒకసారి టెస్ట్ చేసుకొని పూసుకోండి. ఎందుకంటే శనగపిండి కొంతమంది పెరుగు తర్వాత వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని కూడా పూసుకుంటారు. లేకపోతే కొంతమంది శనగపిండి కొంచెం పాలు వేసుకొని కలుపుకొని పూసుకుంటారు. కొంతమందికి శనగపిండి గిట్టదండి, అది ఒకసారి చూసుకొని. నాకైతే శనగపిండి గిట్టదు. అది పూసుకున్నారంటే మరుసటి రోజుకే ఫేస్ అంతా బాగా నల్లగా వచ్చేస్తుంది అనమాట నాకు. అందుకని నాకు శనగపిండి గిట్టదు అనమాట. అందుకని మీరు ఒకసారి ఎక్కడైనా చేతి మీద కానీ ఫేస్ మీద ఎక్కడైనా పూసుకొని కొంచెం ఇక్కడెక్కడైనా పూసుకొని మీకు గిట్టే పూసుకోండి, లేకపోతే వాడద్దు. కొంతమందికి శనగపిండి గిట్టదనమాట. అందుకని మీ చర్మం ఎలాంటిదో చూసుకొని దాన్ని బట్టి శనగపిండి వాడండి, ఓకేనా? శనగపిండి మామూలుగా వాడినా కూడా బాగుంటుంది. తర్వాత ముల్తాని మట్టి అందరికీ గిట్టదు మ్యాక్సిమం. ముల్తాని మట్టిలో కూడా కొంచెం టమాటా పేస్టు, ఆ గుజ్జులాగా ఉంటుంది కదా రసం, అది కలుపుకొని కూడా పూసుకోవచ్చు అనమాట. ఇలాగా చాలా ఉంటాయన్నమాట టమాటాలు. అట్లా మన ఓపికని పట్టుకొని వాడుకుంటూ ఉండడే అనమాట. టమాటాలు మాత్రం తీసుకుంటు కొంతమంది రక్తం లేని వారికి టమాటా రసం కానీ జ్యూస్ లాగా, అంటే రోజుకు ఒక జ్యూస్ తాగుతుంటారు కదా, అట్లాగైనా టమాటా జ్యూస్ తాగాలి. కొంతమంది చక్కెర వేసుకుంటారు. అది మీకు షుగర్ వంటివి ఏం లేకపోతే కొంచెం జస్ట్ ఒక స్పూనో లేకపోతే హాఫ్ స్పూనో వేసుకొని తాగండి. అట్లాగే ఏదైనా సరే మనం ఎక్కువ లేకుండా లిమిట్గా చేసుకుంటా అంటే ఏదైనా సరే బాగుంటుంది, ఓకేనా? సరే, కంటిన్యూ ద బ్లాగ్. నమస్తే.